మీడియా మిత్రులందరికీ నమస్కారం. మరి ఈరోజు ఉదయమే యాక్చువల్గా నిన్న సాయంత్రమే పెట్టాలనుకున్నా, కానీ నిన్న ఎడతెరిపి లేని ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు వల్ల నేను ప్రెస్ మీట్ పెట్టలేకపోయా. నిన్న సాయంత్రం అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఈరోజు ఉదయమే మీడియా మిత్రులందరినీ పిలిచి నేను ఇప్పుడు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి అలనాటి సకల శాఖ మంత్రి, ఇప్పుడు ఉన్న అసెంబ్లీలో ప్రతిపక్షం కాకపోయినా ప్రతిపక్ష పార్టీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి నిన్న దెయ్యాలు వేదాలు వల్లించినట్లు కొన్ని వేద మంత్రాలు వల్లించారు. దాని సారాంశం ఏంటంటే, అమరావతిలో మహిళల్ని వేశ్యలుగా వర్ణించిన వ్యక్తుల్ని, సాక్షి మీడియాలో వర్ణించిన వ్యక్తుల్ని కృష్ణరాజు అనే ఒక పనికి మాలిన ఒక జర్నలిస్టు, అలాగే మరి ఒకప్పుడు ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యక్తికి ఇచ్చాడు. ఆయన ఇంటి పేరు కొమ్మినేని, ఆయన ఒంటి పేరు శ్రీనివాసరావు, కొమ్మినేని శ్రీనివాసరావు గారికి మరి ఆ పదవి కూడా ఇచ్చారు. మరి ఒకప్పుడు విలువలు ఉండి అది చూసి పదవి ఇచ్చుంటారు, తర్వాత వలువల్లాగా విలువలను కూడా ఆయన వదిలేసినట్టున్నాడు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు వారి ఫోటోల్ని, తమని అవమానించిన వారి ఫోటోల్ని చెప్పుతో కొట్టారు. ఇప్పుడు దానికి శ్రీమాన్ సజ్జల గారు ఏమన్నారంటే, రాక్షసులు పిశాచాలు కూడా, రాక్షసులు పిశాచాలు ఇలాంటి పనులు చేస్తారు, ఏమో వాళ్ళు కూడా చేయలేరేమో, ఇదంతా కలిపిన ఆ సంకర జాతి ఏమో అంటారు. బహుశా ఆ సంకర జాతి వాళ్ళు కాబోలు. ఇది ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చు. నేను చూసినట్టే చెప్తాను. ఇదంతా సంకర జాతి వాళ్ళే కాబోలు. ఒక ఆర్గనైజ్డ్గా కమ్ముకొస్తూ చేస్తున్నారు. అక్కడ ఆయన చిన్న భాషా చిద్రత వాడాడు, మార్పుతో మావత్తు ఇచ్చాడు. ఆయన ఆంతరంగం ఏంటో ఎవరికైనా సరే ఇట్టే అర్థమవుతుంది. మరి ఆ కమ్ముకు వస్తున్న వారిని, అక్కడ అన్ని రకాల కులాల వారు ఉన్నారు, కాస్ట్ వారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. రెడ్లు కమ్మవారి కన్నా ఎక్కువ శాతం ఉన్నారు. ఆయన ఎవరిని ఆ మాట అన్నారు లేదు, కొందరిని స్పెసిఫిక్గా ఉద్దేశించినట్టు. ఆయన కూడా ఒకప్పుడు జర్నలిస్టు, మరి ఆయన భాషా సౌరభాన్ని ఎదజల్లుతూ మరి ఆ రకంగా మాట్లాడారు తెలియదు. కానీ ఇక్కడ సజ్జల గారికి ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను ఈ మీడియా ద్వారా. ఏమిటంటే, మరి గతంలో నాకు అప్పటి ప్రభుత్వానికి, అంటే మరి ఇతను ప్రభుత్వంలో కూడా ముఖ్య సలహాదారు, నాకు అప్పటి ప్రభుత్వం చేస్తున్న ఎన్నో ఆగడాలను నేను ప్రశ్నించినందుకు 2020 సర్వే రకం ఏప్రిల్ అనుకుంటాను, ఏప్రిల్ నెలలో ఒకప్పుడే కరోనా స్టార్ట్ అయినప్పటికీ అన్ని గ్రామాల్లో, నా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో, నా నియోజకవర్గం అప్పుడు ఉంది కాదు, నర్సాపురం పార్లమెంట్లో ఆల్మోస్ట్ అన్ని మేజర్ గ్రామాల్లో, కొన్ని చిన్న గ్రామాల్లో కూడా, ఆఖరికి ఇక్కడ ఉన్న ఆ వాండంలో కూడా అప్పటి వైసీపీ నాయకులతో నా ఫోటోలకి చెప్పులతో కొట్టించిన వ్యక్తులు వాళ్ళకి వాళ్ళు రాక్షసులు పిశాచాలు అని అనుకుంటే వాళ్ళ ఇష్టం.
అప్పుడు కూడా నేను వీళ్ళంతా రాక్షసులు, పిశాచాలు, సంకర జాతి వాళ్ళు అని నేను పొరపాటును కూడా మాట్లాడు. వారి వ్యక్తిత్వం వాళ్ళ ఇష్టం. ఏదో చేశారు, దిష్టి బొమ్మలు తగలబెట్టారు. దిష్టి బొమ్మలు తగలబెట్టడంతో మరి అది కూడా తీవ్రమైన చర్య. మరి కొంతమంది అయితే చెప్పుకోవాలంటే బాధ అనిపిస్తుంది, మూత్రం కూడా పోసారు. అవి కూడా డైరెక్ట్ గా టీవీలో చూపెట్టకపోయినా సోషల్ మీడియాలో అవి పెట్టి చాలా ఆనందించారు. మరి వాటిని రాక్షసాలను అంటారా, పిశాచాలను అంటారా, సరే ఏదో డైరెక్ట్ గా మనం టచ్ చేయలేక ఏదో తెల్లవేషాలు వేసారులే పిల్ల మెధాలు అని చెప్పి నేను అప్పటికి క్షమించిన. మరి ఎన్ని రోజులు చూశారు కదా, ఏమైంది, ప్యాక్ చేసి పంపించాను కదా. నేను ఎంత పని చేశాను మీకు తెలుసు కదా. 2 సంవత్సరాలు ఒక్కడనే పోరాడు, ఇంటర్వ్యూకి ఇలా చేస్తారని. సో సరే, అది పాస్ట్. ఇప్పుడు మరి వాళ్ళకి బుద్ధి వచ్చిందేమో తెలియదు. వాళ్ళు చేసిన ఒక ఎంపీ పైన వాళ్ళు చేసిన పని ఒక చెత్త మాటలో నిరంతరం మాట్లాడుతూ అదే సాక్షి ఛానల్లో కూర్చొని ఇంకెవరో పిలవడానికి కృష్ణరాజు నన్ను కూడా ఎన్నో మాటలు మాట్లాడాడు గతంలో. పైగా మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తూ ఇంకా అసహ్యంగా మాట్లాడాడు. ఇప్పుడు సంకర జాతి అని మాటలు మాట్లాడటం అంటే మరి అది మామూలు డెరిగేటరీ కాదు. ఆ ఇద్దరు మూర్ఖపు జర్నలిస్టులకి మరి ఈయన్ని కూడా మరి మూర్ఖుడు అనాలో మరేమనాలో మరి నాకు తెలియదు. ఈయన అగ్నికి ఆజ్యం పోసినట్టు సంకర జాతి అనే పదం వాడటం జరిగింది. అంటే ఇదంతా క్రాసు. ఇక దాన్ని పూర్తిగా విశ్లేషిస్తే మరీ జుగుప్సాకరంగా అసహ్యంగా ఉంటుంది. అందులో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు, అన్ని సామాజిక వర్గాలకి చెందిన వాళ్ళు ఉన్నారు. మరి అమరావతి ప్రాంతంలో మరి ఇప్పుడు నేను కూడా మరి డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత, ఎమ్మెల్యే అయినప్పుడు నేను ఇల్లు తీసుకోలేదు, కానీ డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత నేను కూడా అక్కడ ఇల్లు తీసుకున్నా. నేను కూడా ఒక రకంగా అమరావతి ప్రాంత నివాసిని. జగన్మోహన్ రెడ్డి లాగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి నా ఇంటికి 500 మీటర్ల దూరం ఉంటుంది అంతే. అంతా ఒకటే కాంపౌండ్, ఒరిజినల్ కాంపౌండ్ ఒకటే.